అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన తమ్ముడి పెళ్లి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆటో డ్రైవర్కు డబ్బులిచ్చి సూట్ కేసు బ్యాగు పట్టుకుని లోపలికొచ్చి వాటినక్కడే ఉంచి అలసటగా సోఫాలో వాలానో లేదో ఫోన్ రింగ్ అయింది. హలో, శారు హియర్ అన్నాను రిసీవర్ ఎత్తి. అవతల నుంచి పిన్ని గొంతు వినబడింది. ఇప్పుడే వచ్చావా శారదా? మీ ఆడబిడ్డ, బాబు, మీ అత్తగారు, మామగారు అంతా బావున్నారా? అంతా బావున్నారు పిన్ని. విశేషాలేమిటి? రమేష్కి పెళ్లి ఖాయం చేశారా అని అడిగాను ఆతృతగా. రమేష్ వచ్చే ముందు బావయ్య గారిచ్చిన ప్రకటనకొచ్చిన పెళ్లి సంబంధాల్లో 20 వరకు నప్పుతాయని ఎంచి పెట్టాం కదా, వాటిలో ఒక్కటి రమేష్కు నచ్చలేదా పిన్ని అని అడిగాను. ఆ సంబంధాలన్నీ వాడికి నచ్చాయే శారదా. పెళ్లి చూపులకు వెళ్ళాం కూడా. వచ్చిన తర్వాత వాడు ఆలోచించుకొని నచ్చినట్లు చెప్పగానే ఫోన్ చేసి చెప్పేవాళ్ళం. పెండింగ్లో ఉన్న సంబంధం సడన్ గా కుదిరిపోయిందని కొందరు చెప్పారు. నిర్ణయం వెంటనే చెప్పలేమని ఎదురు చూడొద్దని కొందరు, మరికా సంబంధం అంటే ఇష్టమని ముందు చెప్పినా అక్కడే స్థిరపడ్డమంటే అమ్మాయికి జంకుగా ఉందని కొందరు, ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు అంది పిన్ని. బాధపడకు పిన్ని, రమేష్కు రాసిపెట్టి ఉన్న పిల్ల వీళ్ళలో లేదేమో అన్నాను. అంతే ఉంటుందిలే, లేకపోతే ఇంత పెద్ద ప్రయత్నం ఫలించకపోవడం ఏమిటి అంది. టైం వస్తే ప్రయత్నం అవసరం లేకుండా కుదిరిపోతుంది అన్నాను డల్గా ఉన్న పిన్నిని ఉత్సాహపరుస్తూ. మంచి మాట అన్నావే శారద. అది సరేగాని రమేష్ వచ్చేసరికి నువ్వు ఊరికి వెళ్ళిపోయావు కదా, ఇప్పటి వరకు నిన్ను కలవటం అవలేదని బాధపడుతున్నాడే. 10 రోజుల్లో వెళ్ళిపోతాడు. రేపు ఉదయం అల్లుడు గారు పిల్లలు వెళ్ళాక వచ్చాయి, వాళ్ళను రాత్రికి వచ్చేయమని బాబాయ్ గారు అల్లుడు గారితో చెబుతారు. రాత్రి భోజనాలయ్యాక వెళ్ళవచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేసింది పిన్ని. ఇంజనీరింగ్లో PhD చేసి అమెరికాలో మంచి ఉద్యోగంలో స్థిరపడిన రమేష్ కన్నెపిల్లల కలల్లోకి వచ్చే రాకుమారుడిలా చక్కగా ఉంటాడు. మర్యాద మనన ఉన్నవాడు. ఇంత మంచి పెళ్లికొడుకుని అంతమంది ఆడపిల్లలు నచ్చుకోలేదంటే పైకి చెప్పలేని బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాను. హాయ్ అక్క, బావున్నావా? నువ్వు ఊళ్ళో లేకపోవటంతో నాకేమీ తోచలేదనుకో. ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. అరే, ఏమిటలా చూస్తున్నావు? కొంచెం వెయిట్ పెరిగినంత మాత్రాన గుర్తుపట్టలేనంతగా మారిపోయానా? రా కూర్చో అంటూ పలకరించేసరికి ఆ ఆప్యాయతకు నా కళ్ళు చెమర్చాయి. గుర్తుపట్టలేకపోవడం ఏమిటి రమేష్? 3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు సన్నగానే ఉన్నావు. ఇప్పుడు నీలో వచ్చిన మార్పు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అంతే అన్నాను తడబడుతూ. ఊపిరి సలపనంత పనితో బాగా అలసిపోతున్నాను. వండుకునే ఓపిక లేక హోటల్లోనే తింటున్నాను. ఆటలు, ఎక్సర్సైజ్లు అన్నీ బంద్ అయిపోయాయి అన్నాడు. వీకెండ్ ఏం చేస్తావు రమేష్ అని అడిగాను. ఎక్కువసేపు లైబ్రరీలో చదువుకుంటూ గడుపుతాను. జర్నల్స్కి ఆర్టికల్స్ రాసి పంపిస్తూ ఉంటాను. అప్పుడు కూడా వంట జోలికి పోను అన్నాడు రమేష్. శరీరాన్ని శ్రమ పెట్టడం బొత్తిగా మానేశాడు. మనీ పర్స్ బరువు తగ్గించి మనిషి బరువు పెంచే హోటళ్లలో తింటున్నాడు. అందువల్లే బాగా లావెక్కి అసలు వయసు కంటే ఎక్కువ వయసున్నవాడిలా మోటుగా కనబడుతున్నాడు అనుకున్నాను. మేం మాట్లాడుకుంటూ ఉండగా పిన్ని వంటింట్లోంచి వచ్చి, ఇదిగోరా బాదం హల్వా అంటూ కప్పుని కొడుకు దగ్గర పెట్టి నాకు కాఫీ ఇచ్చింది. రమేష్ అమెరికా విశేషాలు చెప్తూనే పెసరట్లు, ఉప్మా, బాదం హల్వా తినటం పూర్తి చేశాడు. బాబాయ్ గారు బ్యాంకుకు వెళ్లి పెన్షన్ తీసుకుని అట్నుంచి మార్కెట్ పని చూసుకుని వస్తానని 9 గంటలకే పెరుగన్నం తిని బయటికి వెళ్లారట. చేత మేం ముగ్గురం 1 గంటకు లంచ్కి కూర్చున్నాము. చామదుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, ముద్దపప్పు, ముక్కల పులుసు చేసింది. కరగబెట్టిన కమ్మని నెయ్యి, మేగడ పెరుగు తెచ్చిపెట్టింది. వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇడు ఇంటి తిండికి మొహం వాచిపోయాడే శారదా అంది పిన్ని భోజనాలు చేస్తూ ఉండగా. ఎంతగా మొహం వాచిపోయి ఉన్నా మితిమీరి తింటే ఎలా అనుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య వ్యవధి తక్కువైనా ఆవురావురమంటూ తింటున్న రమేష్ని చూస్తూ. భోజనం పూర్తవగానే పడుకుంటానంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. పిన్ని కూడా వెళ్లి పడుకుంది. నేను మ్యాగజైన్ చదువుతూ కూర్చున్నాను. 3 గంటలకు బాబాయ్ గారు బోలెడు సరుకులతో ఆటోలో దిగారు. ఇద్దరం కలిసి సంచులన్నీ ఇంట్లోకి చేరవేశాము. రమేష్ వెళ్లేటప్పుడు ఇవ్వడానికి ఊరగాయలు, పిండి వంటలు చేస్తానందమ్మా, అందుకని ఇవన్నీ తెచ్చాను అన్నారు అలసటగా సోఫాలో కూర్చుంటూ. నేను మంచినీళ్లు తెచ్చి ఇచ్చాను. బాబాయ్ వెళ్లి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చారు. అలికిడి విని పిన్ని లేచి వంటింట్లోకి వెళ్లి ఒక ప్లేట్లో అరిసెలు, కారపూస పెట్టి తెచ్చి బాబాయ్ గారికి ఇచ్చింది. చూసావా శారదా, మేమిద్దరమే ఉన్నప్పుడు నాకిష్టమైన వంటకం ఏది చేయమన్నా ఓపిక లేదని, నా ఒంటికి పడదని సాకులు చెప్పి చప్పిడి కూరు పెట్టేదమ్మా మీ పిన్ని. కొడుకు వచ్చినప్పటి నుంచి మాత్రం రోజు నవకాయ పిండి వంటలు చేసేస్తోంది.
ఓపిక ఎలా వచ్చిందో మరి అన్నారు బాబాయ్ గారు నవ్వుతూ. వాడి కోసమని పేరే కాని మీకు పెట్టడం లేదా ఏమిటి అంది పిన్ని సాధిస్తున్నట్టు. ఎందుకు పెట్టవు? నువ్వు పురమాయించే సరుకులు మోసుకురావటానికి నాకు సత్తు ఉండాలి కదా అన్నారు. వాళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ వాదించుకుంటూ ఉంటే నాకు నవ్వు ఆగలేదు. కాఫీ కలిపి తెస్తానంటూ పిన్ని వంటింట్లోకి వెళ్ళింది. రమేష్కి ఈ ట్రిప్లో పెళ్లి జరిగిపోతుందని, వాడు వాడి భార్య మాతో కొన్ని రోజులు సరదాగా గడిపి వెళ్తారని ఎంతగానో అనుకున్నాం శారదా. ప్రకటన ఇచ్చి ప్రయత్నం చేసినా వాడికి కళ్యాణం కలిసి రాలేదు అన్నారు బాబాయ్ గారు బాధపడుతూ. నా మనసులో మెదులుతున్న మాట చెప్పటానికి అదే అనువైన సమయమని తోచింది. వచ్చే ట్రిప్లోనైనా కళ్యాణం కలిసి రావాలంటే రమేష్ వెయిట్ బాగా తగ్గాలి బాబాయ్ అన్నాను. ఆడపిల్ల గలవాళ్ళు రకరకాల కారణాలు చెప్పి వద్దన్నా, అసలు కారణం వాడి ఓవర్ వెయిటేనని నాకు అనిపించిందమ్మా అన్నారు బాబాయ్ గారు. ఆడపిల్లల తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారేమిటి బాబాయి కూతురు కలిసి? పెద్ద చదువు, అమెరికాలో మంచి ఉద్యోగం ఉన్న బంగారం లాంటి పెళ్లి కొడుకుని బొద్దుగా ఉన్నంత మాత్రాన వద్దు అనటం తెలివైన నిర్ణయమేనా? మరీ ఎంపుళ్ళకపోవటం కాకపోతే అంటూ మండిపడింది పిన్ని. చదువు సంధ్యలు బాగున్నాయని కంటికి నచ్చిన పిల్లని రమేష్ పెళ్లి చేసుకుంటాడా పిన్ని అని అడిగాను. చేసుకోడు అంది పిన్ని. అలాగే ఆడపిల్ల కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకోదు. అంత మాత్రాన ఎంపుళ్ళకపోతున్నారని ఆడపిల్లల్ని ఆడిపోసుకోవటం సబబేనా? ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకు స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి. కోరుకున్న చదువు, ఉద్యోగం ఉన్న మనిషి కంటికి కూడా నచ్చితేనే ఒప్పుకుంటారు. లేకపోతే పెళ్లిని వాయిదా వేసుకుంటారే తప్ప రాజీ పడి చేసుకోరు. అసలు పెళ్లి మాట అటుంచి అతి బరువు ఆరోగ్యానికి మంచిది కాదని నీకు మాత్రం తెలియదా పిన్ని అన్నాను. నిజమేనే శారదా, రాక రాక ఇంటికి వచ్చిన కొడుక్కి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనే ఆరాటంతో ఆ విషయాన్ని పట్టించుకునే లేదు అంది పిన్ని. నిజానికి విషయం రమేష్కి తెలియంది కాదు పిన్ని, కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నాడంతే. వెయిట్ విషయంలో జాగ్రత్త పడని చెప్పాలని అనుకున్నాను, కానీ భయం వేసింది. నన్నెంతో అభిమానించే తమ్ముడు నా మీద కోపం తెచ్చుకుంటే నేను భరించలేను అన్నాను. నా మేలుకోరే ఆప్తరాలైనా అక్కవి నువ్వు. నీ మీద నేను కోపం తెచ్చుకుంటానా అక్క? కలలో కూడా అలా అనుకోవద్దు. ఎప్పుడు లేచాడో రమేష్ వచ్చి నా పక్కన కూర్చుంటూ అన్నాడు. ఆ మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. వెయిట్ బాగా పెరిగిపోతున్నానని తెలిసినా తగిన జాగ్రత్త తీసుకోకుండా బద్దకించానక్క. పైగా అమెరికాలో ఉద్యోగం ఉన్న నేను ఒప్పుకోవాలే కాని ఏ ఆడపిల్ల నన్ను కాదనలేదని ధీమా కూడా ఉండేది. కాని అలా ధీమా పడటం ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమైంది అన్నాను. అయితే రేపటి నుంచి నాకు మళ్లీ డైట్ కంట్రోల్ అన్నమాట అన్నారు బాబాయ్ గారు భయం నటిస్తూ. ఇంకా అనుమానమా అంది పిన్ని నవ్వుతూ. అవును బాబాయ్, రమేష్కు పెళ్లి చేశాక మీకు మనవడు మనవరాలు పుడతారు కదా, వాళ్ళని ఎత్తుకొని తిప్పాలన్నా వాళ్లతో పరుగులు పెట్టాలన్నా మీరు సన్నగానే ఉండాలి మరి అన్నాను నవ్వుతూ. సాయంత్రం మా వారు పిల్లలు వచ్చారు. అందరం రాత్రి వరకు సరదాగా గడిపి భోజనాలు చేశాక ఇంటికి వెళ్లిపోయాము. డోర్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీశాను. కొత్త దంపతులు రమేష్, సునీత నవ్వుతూ లోపలికొచ్చారు. థ్యాంక్యూ వెరీ మచ్ ఆంటీ అంటూ సునీత వంగి నా పాదాలకు దండం పెట్టింది. లే సునీత, దేవుడు మీకు రాసి పెట్టాడు, అంతేకాని నేనేం చేశాను అన్నాను సునీతను దగ్గరకు తీసుకుంటూ. మా అక్క నీకు ఆడబడుచవుతుంది కదా, వదినాన్ని పిలవాలి కాని ఆంటీ అంటున్నామేమిటి అని అడిగాడు రమేష్. ఆంటీ మా అమ్మకి ఫ్రెండు, చిన్నప్పటినుంచి ఆంటీ అని పిలవడం అలవాటైపోయింది అంది సునీత. థ్యాంక్స్ దేనికి చెప్పావు? మా అక్క నీకు ఫేవర్ ఏమైనా చేసిందా? అవును, నా పెళ్లి నీతో జరగడానికి ఆంటీ నాకు సహాయం చేసింది అంది సునీత చిరునవ్వుతో. అవునా అక్క, ఏం చేశావేమిటి అని అడిగాడు రమేష్ కుతూహలంగా. వెయిట్ తగ్గాలని నిరుడు నేను నీకు సలహా ఇచ్చాను, గుర్తుందా అని అడిగాను. హా గుర్తుంది అన్నాడు. సునీత చెప్పిన మీదటే నేను నీకు ఆ సలహా ఇచ్చాను. నా ఓవర్ వెయిట్ గురించి సునీతకేం తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. నిరుడు నువ్వు చూసి నచ్చుకున్న పెళ్లి కూతుర్లో సునీత కూడా ఉంది కనుక. అలాగా, నా గురించి నీతోనే మాట్లాడాలని సునీత ఎలా తెలుసుకుంది? మన బంధుత్వం గురించి ఎప్పుడైనా చెప్పావా అని అడిగాడు. అవును రమేష్, ఎప్పుడో ఒకసారి సునీత మా ఇంటికొచ్చినప్పుడు ఫోటో ఆల్బమ్ చూపిస్తూ నీ ఫోటో చూపెట్టి వివరాలు చెప్పాను. పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే నా కజిన్ నువ్వేనని గుర్తుపట్టింది. నువ్వు తనకి బాగా నచ్చావు. అయితే వెయిట్ చూసి నిరుత్సాహపడింది. నాతో మాట్లాడిన మీదట ఓ నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతో తనకు ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలని తల్లిదండ్రులతో చెప్పిందట. నేను ఊరి నుంచి వచ్చిన రోజున నాకు ఫోన్ చేసింది. తను ఏడాది పాటు నీకోసం కాచుకొని ఉంటానని, నీకు వెయిట్ తగ్గించుకోమని సలహా ఇమ్మని కోరింది. ప్రయత్నం చేస్తానని చెప్పాను.
అదృష్టవశాత్తు నువ్వు నా మాట విన్నావు. నువ్వు ఇండియాకు రాగానే సునీత తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని కలుసుకొని మాట్లాడారు. మీకందరికీ సునీత నచ్చటంతో పెళ్లి జరిగిపోయింది అన్నాను. ఎంతో ఆసక్తితో నేను చెప్పినది విన్న రమేష్, మీరిద్దరూ ఉదరామరదల్లవడానికి ఇంత నాటకం ఆడారన్నమాట అన్నాడు నవ్వుతూ. దాన్ని బట్టి సునీత నిన్నెంతగా ఇష్టపడి కోరుకుందో అర్థం చేసుకో రమేష్. సునీతను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి సుమా అన్నాను సునీత తల నిమురుతూ. తప్పకుండా చూసుకుంటానక్క. అయితే నేను తనకు పతిదేవుడు కనుక రోజు నాకిష్టమైనవి చేసి నైవేద్యం పెట్టాలి మరి అన్నాడు రమేష్ కొంటెగా నవ్వుతూ. ఏమేం చేయాలో చెప్పు రమేష్ అంది సునీత చిరునవ్వుతో. చక్ర పొంగలి, నేతి గారెలు, సున్నుండలు అన్నాడు. తప్పకుండా చేస్తాను. మరి నాకు ఇష్టమైనవి నువ్వు కూడా చెయ్యాలి అంది. ఏమిటవి? కేకులు, ఐస్ క్రీంలు, పుడ్డింగ్లు, క్యాండీస్ అంది సునీత. అవన్నీ తిని లావెక్కిపోతే నేను భరించలేను బాబోయ్ అన్నాడు రమేష్ భయం నటిస్తూ. నైవేద్యాలన్నీ తిని మళ్లీ లావికిపోతే నేను మాత్రం భరించగలనా అంది సునీత. సరే, నీ సంతోషం కోసం నేను సన్నగా ఉంటానులే. నైవేద్యం ప్రపోజల్ని వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు రమేష్. నీ సంతోషం కోసం నేను లావెక్కకుండా ఉంటానులే. కేకులవి వద్దు అంది సునీత చిరునవ్వులు చిందిస్తూ. ఇలాగే వాళ్ళిద్దరూ ఒకరి సంతోషం కోసం ఒకరు తాపత్రయపడుతూ అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ జ్యూస్ తేవటానికి ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.